ఆర్టిస్టు లేబర్ ఛార్జీలు లక్షలాది రూపాయలు ఎగ్గొట్టడానికి కుట్ర చేయడం కాకుండా వారిని గూండాల చేత బెదిరించిన కేసీఎస్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ పోర్టు అథారిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పోర్టు చైర్పర్సన్ వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నా పేరు వైరాజు, సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు విశాఖ పోర్ట్ అథారిటీ యొక్క గోడలన్నింటిలో కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు దాదాపు 1,70,000 ఎస్ఎఫ్టీ దీంట్లో గోడల మీద ఆర్టిస్టులు 10 మంది ఆర్టిస్టులు దాదాపు సంవత్సరం కాలం కష్టపడి పనిచేస్తే పని పూర్తయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సొమ్ము చెల్లించుకుంటా కేసీఎస్ కన్స్ట్రక్షన్ యాజమాన్యం చంద్రశేఖర్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. దాదాపు 29 లక్షల రూపాయలు ఇప్పుడు పేమెంట్ చేశారు. 11 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఈ 11 లక్షల రూపాయలు చెల్లించుకుంటా దాదాపు 6 మాసాల నుంచి ఈ పెయింటర్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కొంత పని అయింది, కానీ పూర్తిగా రాజు ఆర్ట్స్ అనే దగ్గర పనిచేసే వర్కర్లకు మాత్రం ఇంతవరకు కూడా ఆ 11 లక్షల రూపాయలు చెల్లించలేదు. మరి ఇక్కడ పోర్ట్ అధికారులు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ పనులు అప్పచెప్పారో ఆ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత పోర్టుది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా వాళ్ళ బాధ్యత ఉంది. కార్మికుల యొక్క కూల్ రేట్లు అవి చెల్లించకపోతే ఖచ్చితంగా పోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలి. లేకపోతే సెంట్రల్ లేబర్ కమిషనర్ గారికి దీని మీద ఫిర్యాదు చేస్తాం. ఇది పోర్టు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఎంత పెద్ద పోర్టులోనే ఈ రకంగా కార్మికులు దోపిడీకి గురవుతుంటే పోర్టు యాజమాన్యం ఏం చేస్తుందనే సందర్భంగా అడుగుతున్నాం. మొత్తం గోడలన్నింటి మీద కూడా దాదాపు సంవత్సర కాలం రెక్కలు ముక్కలు చేసి ఎండనగా వాననగా తడుస్తూ ఎండిపోతూ ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతూ పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి చేసే ముందు పోర్టు అధికారులు అనేక మంది వాళ్ళ వెనకాల పర్యవేక్షణలో ఉంటారు. అందరూ సూపర్వైజర్లే.